హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు సందీప్ టారో. ఎలా ఉన్నారు? హ్యాపీగా ఉండండి. ఇవాళ టాపిక్ ఏంటి అంటే, మిమ్మల్ని దూరం చేసుకున్న పర్సన్, మిమ్మల్ని ఇగ్నోర్ చేసిన పర్సన్, మిమ్మల్ని ఎవరైతే మీకు నో కాంటాక్ట్లో ఉన్నారో, సపరేషన్లో ఉన్నారో, సో మీ మనసులో ఉన్న వ్యక్తి మిమ్మల్ని మిస్ అవుతున్న ఫీలింగ్ వాళ్ళల్లో ఉందా అనేది అయితే చూద్దామండి. ఎంత గొడవలతోటి మీరు దూరమైనా, మీకు వీళ్ళు సపరేషన్లో ఉన్నా, సో మీకు దూరమైన వ్యక్తి ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కూడా అనిపిస్తూ ఉండొచ్చు ఒకానొక టైంలో మిమ్మల్ని మిస్ అవుతున్న ఫీలింగ్ అసలు ఉందా లేదా అనేది అయితే చూద్దాం. ఓకేనండి. నేను కార్డ్స్ కలుపుతున్నప్పుడు మీ పర్సన్ నేమ్ అయితే చెప్పుకోండి, వాళ్ళని గుర్తుకు చేసుకోండి. మీ మెమరీస్ ఏవైతే ఉన్నాయో అవి గుర్తుకు చేసుకోండి. ఓకేనా? ప్లీజ్ యూనివర్స్, చూసే మా వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళని దూరం చేసుకున్న పర్సన్, వీళ్ళకి దూరమైన పర్సన్, వీళ్ళని మిస్ అవుతున్న ఫీలింగ్ వాళ్ళల్లో ఉందా చూపించండి. వీళ్ళని మిస్ అవుతున్న ఫీలింగ్ వాళ్ళల్లో ఉందా? మా వ్యూవర్స్ మనసులో ఉన్న వ్యక్తికి, సో వీళ్ళని మిస్ అవుతున్న ఫీలింగ్ వాళ్ళల్లో ఉందా? ఆ బాధ ఉందా? ఆ పెయిన్ అనేది ఉందా వాళ్ళకి? ఎవరైతే ఈ రీడింగ్కి అట్రాక్ట్ అవుతున్నారో, సో వీళ్ళ మనసులో ఉన్న వ్యక్తి, వీళ్ళని దూరం చేసుకుంటున్న వ్యక్తి, వీళ్ళని ఆన్ అండ్ ఆఫ్లో పెడుతున్న వ్యక్తి, లేదు దగ్గరగా ఉన్నా కానీ వీళ్ళ భావాలకి అంటే దూరంగా ఉన్న వ్యక్తి, వీళ్ళని మిస్ అవుతున్న ఫీలింగ్, వీళ్ళని బాధ పెడుతున్న ఫీలింగ్ వాళ్ళలో ఉందా చూపించండి. ప్లీజ్ యూనివర్స్, మా వ్యూవర్స్ మనసులో ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఎనర్జీస్ అయితే కలెక్ట్ చేసుకోండి. ప్లీజ్ యూనివర్స్, ప్లీజ్ డివైన్ మాస్టర్, ప్లీజ్ స్పిరిట్ అండ్ ఏంజెల్స్, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. ప్లీజ్ ఈ రీడింగ్కి ఎవరైతే అట్రాక్ట్ అవుతున్నారో, సో వీళ్ళ మనసులో ఉన్న వ్యక్తి, వీళ్ళని దూరం చేసుకున్న వ్యక్తి, వీళ్ళని మిస్ అవుతున్న ఫీలింగ్ వాళ్ళలో ఉందా చూపించండి. వీళ్ళని దూరం చేసుకున్నానన్న బాధ వాళ్ళల్లో ఉందా? ఓకే. 8 of Cups, Page of Pentacle, Three of Pentacle, the Emperor, Knight of Swords, Five of Wands, Temperance, the Empress, Three of Wands, the Hermit, the Sun, Ace of Cups. Bottom of the deck, Two of Cups, Seven of Wands, King of Pentacle, the Star, Four of Cups, Ten of Wands, Six of Cups. ఇక్కడ రాసులు అయితే అన్ని రాసుల వాళ్ళు ఉన్నారండి.
మీ పర్సన్ ఇక్కడ మిమ్మల్ని మిస్ అవుతున్న ఫీలింగ్ ఉందా అంటే ఖచ్చితంగా ఉంది. అండ్ ఇక్కడ తన స్వార్థం తను చూసుకున్నాను, నా నా బిజీ లైఫ్ తోటి ఇక్కడ మిమ్మల్ని దూరం చేసుకున్నాను అని. కానీ ఇక్కడ మీరు చూపించిన కేరింగ్, ఇద్దరి మధ్య అంత ఫ్యాషన్ అట్రాక్షన్ అండ్ ఎమోషనల్ బాండింగ్ కూడా ఇద్దరికి కూడా ఈక్వల్గా ఉందన్నమాట. డీప్ లెవెల్లో ఇద్దరికి కూడా ఫీలింగ్స్ ఉండడం. సో ఈ వ్యక్తి ఏదైతే ఇక్కడ మీ నెంబర్ బ్లాక్ చేసి ఉండొచ్చు, మిమ్మల్ని ఆన్ అండ్ ఆఫ్లో పెడుతూ ఉండొచ్చు, మీ నెంబర్కి మీ మెసేజ్లకి రిప్లై ఇవ్వకపోతూ ఉండొచ్చు, అయినా కానీ మీరు పదే పదే ఇక్కడ మెసేజ్ చేస్తూ కూడా ఉండొచ్చు స్టిల్ ఇప్పటికీ కూడా. సో మిమ్మల్ని దూరం చేసుకున్న వ్యక్తి ఇప్పుడు ఒక లాజిక్గా ఆలోచించడం అయితే వాళ్ళకి ఉంది. ఎందుకు అని అంటే ఆ బాధ, ఆ పెయిన్ అయితే ఉంది. తన ప్రాబ్లమ్స్ తోటి, తన ముందున్న ఛాలెంజెస్ని ఎదుర్కొనలేక, తన ముందున్న పరిస్థితులు ఏవైతే ఉన్నాయో ఇక్కడ మిమ్మల్ని దూరం చేసుకున్నారంట. అంటే ఇక్కడ మీరిస్తున్న ప్రేమని వాళ్ళు పొందలేకపోవడం, మీ పట్ల ఒక హీలింగ్ అవ్వడం, ఇక్కడ మిమ్మల్ని ఒక స్టార్ లాగా చూడడం, తన లైఫ్లో ఒక స్టార్ లాగా మిమ్మల్ని చూడడం, అండ్ మీరు ఇచ్చిన సపోర్టు అండ్ కేరింగ్, ఆ కేరింగ్కి విలువివ్వలేదు అన్న ఫీలింగ్ వీళ్ళల్లో ఉండడం అయితే ఇప్పుడు కనిపిస్తుంది. మిమ్మల్ని మిస్ అవుతున్న ఫీలింగ్ ఉందంటే ఖచ్చితంగా ఉంది. ఆ బాధ అయితే ఉంది. ఇక్కడ ఆ బాధతోటే ఇక్కడ తన ఇష్టపూర్వకంగా ఇక్కడ మీ నుండి మూవ్ ఆన్ అయితే అవ్వలేదు. ఒక బాధ, ఒక ఎమోషనల్ తోటే, తనకున్న ప్రాబ్లమ్స్ తోటే తన చుట్టూ ఎవరైనా ప్రెషర్ చేసి ఉండొచ్చు ఈ వ్యక్తిని. సో అలా ఇక్కడ మీ నుండి వీళ్ళు దూరం అయ్యారంట. కానీ వాళ్ళు ఒక బాధతోటే, ఒక ఎమోషనల్ తోటే ఇక్కడ మీకు దూరం అయ్యారంట తప్ప తనకు తానుగా ఇక్కడ నేను వెళ్ళలేదు. ఇక్కడ మిమ్మల్ని మిస్ అవుతున్న ఫీలింగ్ అయితే ఖచ్చితంగా ఉందంట. మళ్ళీ ఎప్పుడు రిలేషన్ ముందుకెళ్తుంది అన్న బాధ వీళ్ళల్లో అయితే ఉంది. ఆ వెలుగైతే ఎప్పుడు వస్తుంది, ఆ వెలుగు కోసం నేను కూడా చూస్తున్నాను, మళ్ళా నాకు ఆ లైఫ్ కావాలి, మెల్లమెల్లగా మీతోటి జీవితం కావాలి అనేదైతే ఈ వ్యక్తికి అయితే ఉంది. కానీ ఈ వ్యక్తి మిమ్మల్ని మిస్ అవుతున్న ఫీలింగ్ ఉందా అంటే ఖచ్చితంగా ఉంది. ఈ వ్యక్తి ఎవరైతే ఇక్కడ, అది ఫ్యామిలీకైనా కావచ్చు, లేకపోతే థర్డ్ పార్టీ సిచ్యువేషన్ వల్లైనా ఈ వ్యక్తి మీకు కమిట్మెంట్ అయితే ఇవ్వలేక ఇక్కడ మిమ్మల్ని ఆన్ అండ్ ఆఫ్లో పెట్టడం కానీ, లేకపోతే వీళ్ళు భయపడుతూ ఇక్కడ మీ రిలేషన్షిప్ కంటిన్యూ చేయలేక కానీ, ఒక భయంతో ఈ వ్యక్తి ధైర్యం చాలక ఏదైతే ఒక వెనకడుగైతే వేశారో, మిమ్మల్ని దూరం చేసుకున్నారో. సో ఏదైతే మీరు వాళ్ళ లైఫ్లో ఉన్నప్పుడు ఒక హ్యాపీనెస్ ఏదైతే ఉండేదో, మళ్ళీ మీ ముందుకు రావాలి, మీతో కలిసి ట్రావెల్ చేయాలి, మీతో ప్రయాణించాలి అన్న ఫీలింగ్ వీళ్ళల్లో ఉందన్నమాట. మీరు కలిసి ఒక వర్క్ చేసిండొచ్చు, మీరు కలిసి ఒక బిజినెస్ చేసిండొచ్చు. సో మీరు మూడవ వ్యక్తుల వల్ల మీరు దూరం అయి ఉండొచ్చు. సో మీరున్నప్పుడు వాళ్ళకి ఏదైనా కొన్ని లాభాలు అనేది అయితే ఉండిండొచ్చు. కానీ ఇక్కడ ఏదైతే ఇక్కడ మిమ్మల్ని కాదనుకొని మూడవ వ్యక్తుల మాటలు, ఇన్ఫ్లుయెన్సెస్ అనేది తీసుకొని ఇక్కడ మీతోటి గొడవ పడ్డము, ఏదైతే దూరం అయ్యారో, సో ఇప్పుడు ప్రజెంట్ వాళ్ళు ఏదైనా బాధలు పడుతున్నారు, అంత స్టెబిలిటీ వీళ్ళకి లేకపోతూ ఉండొచ్చు. సో తన మనసులో బాధ అయితే ఉంది, మిమ్మల్ని మిస్ అవుతున్న ఫీలింగ్ అయితే ఉంది, ఒక ధైర్యం చేయలేకపోయాను రిలేషన్ నిలబెట్టుకోవడానికి అనేది అయితే ఉంది తన మనసులో. కానీ ఈ వ్యక్తి ఎవరైతే ఉన్నారో, మీ మనసులో ఉన్న వ్యక్తి, వీళ్ళకి బాధ అయితే ఉందన్నమాట. ఇది మీ వర్క్ ప్లేస్లో అయినా, లేకపోతే మీరు కలిసి ట్రావెల్ చేసిండొచ్చు, అండ్ ఓకే అంటే కలిసి ట్రావెల్ అంటే జాబ్లో ట్రావెల్ చేసిండొచ్చు, రిలేషన్షిప్లో ట్రావెల్ చేసిండొచ్చు. అయితే ఇప్పుడు ఈ వ్యక్తి ఏంటి అని అంటే, మీతో ఉన్నప్పుడు ఒక రంగుల ప్రపంచం లాగా ఉండేది. సో ఇప్పుడు అది మిస్ అవుతున్న ఫీలింగ్ అయితే ఉంది. కానీ బయటికి కనిపించడానికి నలుగురిలోనూ ఒక గొప్పగా ఉంటున్నారు తప్ప ఈ వ్యక్తి, మీ మనసులో ఉన్న వ్యక్తి. కానీ తానేదో మిమ్మల్ని కోల్పోయిన బాధ, ఆ బాధ అయితే ఉంది, ఒక ఎనర్జీలో ఉన్నారు అనేది అయితే చెప్పచ్చు. కానీ నలుగురికి
ఈ వ్యక్తి అంటే ఈ వ్యక్తి పరువు ప్రతిష్టలు అనేది పోకూడదు అన్నమాట. అంటే తన పరువు ప్రతిష్టలు అనేది ఎంత తను కష్టాలు పడుతున్నా కానీ, తను ఎంత ఇబ్బందులు పడుతున్నా కానీ అది బయటికి తెలియనివ్వకుండా కూడా ఈ వ్యక్తి థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో అయినా, తన ఫ్యామిలీలో అయినా ఇక్కడ బయటపడకుండా ఉన్నారన్నమాట. కానీ ఇక్కడ మిమ్మల్ని మిస్ అవుతున్న ఫీలింగ్ ఉందా అంటే ఖచ్చితంగా ఉంది. ఇక్కడ వైఫ్ అండ్ హస్బెండ్ కూడా ఉన్నారు. సో ఎక్స్ట్రా మ్యారిటైల్ ఉన్నారు, వైఫ్ అండ్ హస్బెండ్ ఉన్నారు, లవర్స్ ఉన్నారు. సో ఇక్కడ ఏంటి అని అంటే ఇక్కడ మిమ్మల్ని మిస్ అవుతున్న ఫీలింగ్ ఉందా అని అంటే ఖచ్చితంగా మిమ్మల్ని మిస్ అవుతున్న ఫీలింగ్ అయితే ఉంది. మీ ప్రేమ, మీ సహకారం ఏదైతే ఉందో, మీరు బాధ్యతతోటి అన్ని విధాలుగా వాళ్ళ మీద ఒక ప్రెషర్ పెట్టకుండా కానీ, మీరు ఒక బ్యాలెన్స్డ్గా లైఫ్ లీడ్ చేసేవాళ్ళు. మీరు తన లైఫ్లో ఉన్నప్పుడు తను బయట వర్క్స్ కానీ, తన బిజీ లైఫ్ కానీ ఏదైతే ఉండేదో, సో అవన్నిటినీ కూడా మీరు ఒకవేళ ఇక్కడ ఫ్యామిలీ అంటే మీరు ఇక్కడ లేడీస్ అయినా జెంట్స్ అయినా ఎవరైనా కావచ్చు, మీ బాధ్యతలు ఏవైతే ఉన్నాయో అవి సక్రమంగా నిర్వర్తించడం. సో వాళ్ళకి ఇంకేదైనా ఎక్స్ట్రా వర్క్ ఏదైనా ఉన్నా కానీ ఇక్కడ మీకు టైం ఇవ్వలేకపోయినా కానీ, సో వాళ్ళకి ఏదైనా మీరు గైడెన్స్గా ఉండడం కానీ, వాళ్ళకి ఇంకా మీరు సపోర్టుగా ఉండడం కానీ, మీ చుట్టూ ఉన్న బాధ్యతలు మీరు నెరవేర్చడం కానీ, మీ ధర్మం ఏదైతే ఉందో మీ సపోర్ట్ ఏదైతే ఇవ్వాలో అవన్నీ కూడా ఇచ్చారు. కానీ ఎంత సపోర్ట్ ఇస్తున్నా కానీ ఇక్కడ మిమ్మల్ని వాళ్ళు చీటికి మాటికి మీ మీద కోపం పెంచుకోవడము, చిరాకు పెంచుకోవడము, మిమ్మల్ని ఇగ్నోర్ చేయడము, ఎక్స్ట్రా మ్యారిటల్ తోటి కూడా ఇక్కడ మిమ్మల్ని దూరం పెట్టడం కానీ, లేదు అంటే తన ఫ్యామిలీ కోసం ఇక్కడ దూరం పెట్టడము, ఇక్కడ మీకు కమిట్మెంట్ ఇస్తానని చెప్పి ఇక్కడ ఇవ్వలేకపోయాను అన్న ఫీలింగ్ ఉండడము. సో ఒక బ్యాలెన్సింగ్ చేయలేకపోయాను అన్న బాధ అయితే వీళ్ళకు ఉంది. కానీ బయటికి మీకు కనిపించట్లేదు. చూడ్డానికి ఒక స్ట్రాంగ్గానే ఉంటూ ఉండొచ్చు ఈ వ్యక్తి. ఒకవేళ ఈ వ్యక్తి ఎక్కడైనా మీకు ఎదురైనా కానీ, లేకపోతే తన లైఫ్లో ఏం జరుగుతున్నది కూడా ఈ వ్యక్తి బయట పడనివ్వరన్నమాట. బయటికి నేను స్ట్రాంగ్గానే ఉన్నాను, నాకేం తక్కువ, నేను స్ట్రాంగ్గానే ఉన్నాను అని అయితే అనుకుంటున్నారు. కానీ మీరు తన లైఫ్లో ఉన్నప్పుడు ఎంత బ్యాలెన్సింగ్గా ఇక్కడ తీసుకొచ్చేవాళ్ళు, లైఫ్ ఎంత బ్యాలెన్సింగ్గా ఉండేది. మీ తోడు ఏదైతే ఉందో మీరున్నప్పుడు అన్నీ కూడా సమంజసంగా, అంటే అన్నీ కూడా బాగా జరిగేవన్నమాట. అండ్ ప్రకృతే డివైనే మీకు తోడుందన్నమాట. ఒక హ్యాపీనెస్ అయితే ఉండేది వాళ్ళ లైఫ్లో. సో మీరు అనుకున్న విధంగా మీరు వాళ్ళ లైఫ్లో ఉన్నప్పుడు వాళ్ళు ఒక స్టేజ్లో ఉన్నారన్నమాట. సో ఇప్పుడు మిమ్మల్ని మిస్ అవుతున్న ఫీలింగ్ వాళ్ళకు ఉందా అని అంటే ఆ పెయిన్ అయితే ఖచ్చితంగా ఉంది. ప్రజెంట్ ఏదో బాధలు పడుతున్నారు, ప్రజెంట్ ఏదో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సో ఏదైనా ఒక వర్క్ మీద తొందరగా యాక్షన్ తీసుకోవాలి అని అనుకోవడం కానీ, ఇక్కడ చాలా ప్రాబ్లమ్స్ అయితే ఎదుర్కొంటున్నారు. అది ఫ్యామిలీలో అయినా వర్క్ ప్లేస్లో అయినా కానీ వీళ్ళు చాలా ప్రాబ్లమ్స్ అయితే ఎదుర్కొంటున్నారు అనేది అయితే చెప్పచ్చు. ఆ బాధ వీళ్ళల్లో ఉంది. ఆ బాధ ఏదైనా తొందరపాటు నిర్ణయాలతోటి ఇక్కడ నేను నిన్ను దూరం చేసుకున్నాను అన్న బాధ వీళ్ళల్లో ఉంది. మీకు కాల్ కానీ మెసేజ్ కానీ చెయ్యాలి అనేది అయితే వీళ్ళకుంది. కానీ ఇది కుటుంబ పరిస్థితులైనా, లేకపోతే థర్డ్ పార్టీ మాటలతోటి అయినా, లేదు మీ మధ్య జరిగిన గొడవలు ఏవైతే ఉన్నాయో సో అవి గుర్తుకు చేసుకుంటూ, సో నేను ఇలా ఉండాల్సింది కాదు కదా అన్నట్లు ఈ వ్యక్తి బాధపడుతున్నారు. అంటే ఇప్పుడు తనకు తెలుస్తుంది తానేదైతే తప్పు చేశాను అనేది ఇప్పుడు తనకు తెలుస్తుంది. ఇప్పుడు దైవ ధ్యానంలో ఉంటున్నారు. ఇప్పుడు వాళ్ళు హీల్ అవుతున్నారన్నమాట. ముందు ఏదైతే చిరాకులు పరాకులు పడ్డారో మీతోటి, సో గొడవలు పెట్టుకునే వాళ్ళు మిమ్మల్ని దూరం చేసుకున్నారు. సో ఇప్పుడు మీ వాల్యూ అనేది వీళ్ళకి తెలుస్తుంది అన్నమాట. మీరెంత జెన్యూన్ పర్సన్ అనేది వీళ్ళకి తెలుస్తుంది. అంటే ఇక్కడ మీరు ఒక నిజాయితీ గల వ్యక్తులు, ప్రేమకు ప్రేమ అనేది ఇస్తారన్నమాట. మీరు ఎంత ప్రేమ చూపిస్తే అంతకు పదింతలు వాళ్ళు ఒక చిన్న మాట మంచిగా మాట్లాడినా కానీ అంతకు పదింతలు ప్రేమ మీరు చూపిస్తారు వాళ్ళకి. సో అంత కేరింగ్ అయితే తీసుకుంటారు, మీ బాధ్యతలు అంత సక్రమంగా నెరవేరుస్తారు అనేది ఇప్పుడు వాళ్ళకి అర్థమవుతుంది. సో అలాంటి వ్యక్తిని నేను దూరం చేసుకున్నాను అన్నట్లు ఇక్కడ మీ వ్యక్తి బాధపడుతున్నారు. అలాంటి వ్యక్తిని నేను దూరం చేసుకున్నాను,
అన్నట్లు ఇక్కడ బాధపడుతున్నారు, ఎమోషనల్ అవుతున్నారు. ఇక్కడ గొడవలతోటి మీ మధ్య ఈగో కాన్ఫ్లిక్ట్స్ ఏదైనా జరిగిండొచ్చు. థర్డ్ పార్టీ ఇన్వాల్వ్మెంట్ తోటి ఇక్కడ నలుగురు మాటలు ఈ వ్యక్తి తీసుకొని ఇక్కడ మీతోటి గొడవలు వేయడం కానీ, లేదు అంటే వర్క్ ప్లేస్లో ఏదైనా గొడవలు జరుగుతూ ఉన్నా అవి మీ మీద రుద్దడం కానీ, సో ఏదైనా జరిగిండొచ్చు ఇక్కడ. సో ఇప్పుడు ఈ వ్యక్తి ఏంటి అని అంటే ఒక ప్రశాంతత అనేది కోరుకుంటున్నారన్నమాట. ఇక్కడ ఒక మూర్ఖంగా మీ పట్ల ఏదైతే ప్రవర్తించారో, ఒక సాడ్గా ప్రవర్తించారన్నమాట మీ పట్ల. మీకు ఒక వాల్యూ లేకుండా చేశారు, మిమ్మల్ని ఒంటరి వాళ్ళని చేశారన్నమాట. వీళ్ళు మిమ్మల్ని ఒక స్ట్రక్ పొజిషన్లో పెట్టారు, మీ ప్రేమకి ఒక వాల్యూ ఇవ్వలేదన్నమాట వీళ్ళు. సో ఇక్కడ ఇప్పుడు ఈ వ్యక్తి ఏంటి అంటే గతంలో వీళ్ళు చేసిన తప్పులు, మీ మధ్య ఒక అండర్స్టాండింగ్ లేకపోవడం, ఇద్దరి మధ్య గొడవలకు దారి తీయడం, ఎడమొహం పెడమొహంలా ఉండడం ఇద్దరు కూడా. సో ఏంటి అని అంటే ఈ వ్యక్తి ఇప్పుడు ఏదైతే రిలేషన్ వద్దు అని ఒక బౌండరీ పెట్టుకున్న వ్యక్తి ఎవరైతే ఉన్నారో, ఇప్పుడు వాళ్ళకి నేనెంత మూర్ఖంగా మాట్లాడాను, నేనెంత ఒక రూడ్గా బిహేవ్ చేశాను అన్నంత ఫీలింగ్ కూడా వీళ్ళకుంది. థర్డ్ పార్టీ మాటలతోటి కానీ, లేదు అంటే చీటికి మాటికి మీతోటి గొడవలు వేయడం, ఏదైనా తన చుట్టూ ఉన్న వాళ్ళు, తన ఫ్యామిలీని ఒక ప్రొటెక్ట్ చేయడం తోటి ఇక్కడ మిమ్మల్ని వీళ్ళు ఇగ్నోర్ చేసిండొచ్చు అన్నమాట. కొంతమంది సిచ్యువేషన్లో తన ఫ్యామిలీ కోసం కానీ, లేదు తన మీద ఆధారపడుతున్న వాళ్ళ కోసము ఇక్కడ మిమ్మల్ని మీ మధ్య ఒక గొడవలు అయితే జరిగాయి. సో ఇక్కడ మీకు ఇంపార్టెంట్ ఇవ్వట్లేదు అన్న బాధతోటి అవతల వాళ్ళకి ఇస్తున్న కేరింగ్ అనేది ఇక్కడ మీరు చూడలేకపోవడం కానీ, సో ఏదైనా జరిగిండొచ్చు. మీ మధ్య ఒక ట్రస్ట్ ఇష్యూస్ అయితే జరిగాయి అన్నమాట. సో ఇక్కడ ఏంటి అని అంటే ఇప్పుడు దూరం అయినందుకు ఇప్పుడు తాను ఒంటరిగా బాధపడుతున్నారు, తన తప్పు తను తెలుసుకుంటున్నారు, ఒక హీలింగ్ ఎనర్జీలో ఉన్నారన్నమాట. ఒక ప్రశాంతంగా ఉంటున్నారు. ఎంత మూర్ఖంగా, ఎంత రూడ్గా, ఎంత నా మాటే నెగ్గాలి, నేను అనుకున్న విధంగానే జరగాలి అన్నట్లు ఇక్కడ మీకు ఒక వాల్యూ అనేది ఇవ్వకుండా, మీకు ఒక విలువ లేకుండా, మూడవ వ్యక్తుల దగ్గర, ఒక థర్డ్ పార్టీ దగ్గర మీకు విలువ లేకుండా చేశారంట వీళ్ళు. సో మీకు విలువ లేకుండా చేసి ఇప్పుడు ఏదైతే పైకి తాను ఏదైతే బాధలు ఇబ్బందులు ఫేస్ చేస్తున్నా కానీ అది బయటికి కనిపించకుండా ఈ వ్యక్తి మీరు చూపించిన ప్రేమనైతే గుర్తుకు చేసుకుంటున్నారు. అండ్ ఇక్కడ ఏంటి అంటే తనకు తెలుస్తుంది, ప్రశ్న తనే వేసుకుంటున్నారు అండ్ సమాధానము తనే గుర్తు చేసుకుంటున్నారన్నమాట. ఫలానా టైంలో మీరు అవును అంటే అతను కాదు, అతను ఆ రామ ఎవరైనా కావచ్చు. సో కాదు అని వాళ్ళు అనడము మీ మనసులో ఉన్న వ్యక్తి అంటే ఇక్కడ మీ మాటకు వాల్యూ లేకపోవడం, ఇక్కడ మీరేంటి చెప్పేది నాకు తెలీదా అన్నట్లు ఉండడము, అయితే గొడవలు పెట్టుకోవడము. సో నెగటివ్ థాట్స్ అనేది ఈ వ్యక్తిలో ఉండడము, నలుగురు మాటలు మైండ్కు తీసుకోవడము, డీప్ లెవెల్లో మీ పట్ల కోపం పెంచుకోవడము, మూర్ఖంగా మీ పట్ల రూడ్గా ప్రవర్తించడం ఏదైతే చేశారో. సో ఇప్పుడు తను మీ పర్సన్ నేను ఇలా చేయకుండా ఉండాల్సింది, నేను ఎంత తప్పు చేశాను. సో ఇప్పుడు తప్పు చేసిన దానివల్ల ఇక్కడ మూడవ వ్యక్తుల వల్ల కదా మా లైఫ్ ఇలా అయిపోయింది, వాళ్ళ మాటలతోటి కదా నేను ఇక్కడ మీ పట్ల థర్డ్ పార్టీ మాటలతోటి కదా ఇక్కడ నేను మిమ్మల్ని దూరం చేసుకున్నాను. ఇప్పుడు నేను కూడా నా లైఫ్ ఏంటి అనేది కూడా నాకు కూడా అర్థం కావట్లేదు, నేను ఒంటరిగా కూర్చొని నేను కూడా బాధపడుతున్నాను. సో ఈ వ్యక్తి మీరున్నప్పుడు కలిసిమెలిసి ఎంత హ్యాపీగా ఉండేదో, సో ఇప్పుడు ఒంటరినై ఆ బాధ, ఆ పెయిన్ అనేది పడుతున్నాను. మీ పర్సన్ లాంగ్ డిస్టెన్స్లో కూడా ఉండిండొచ్చు మీకు, లేదు మీ రిలేషన్షిప్ చాలా కాలమై కూడా ఉండిండొచ్చు. సో స్టిల్ ఇప్పటికీ కూడా మీరు మీ పర్సన్ కోసం ఎదురు చూస్తూ ఉండొచ్చు. సో ఇక్కడ మిమ్మల్ని మిస్ అవుతున్న ఫీలింగ్ అయితే ఉంది, వాళ్ళ అంతరాత్మకి వాళ్ళకి తెలుస్తుంది అన్నమాట. మీరు ఎక్కడ కేరింగ్ తీసుకున్నారు, ఎంత ప్రేమ చూపించారు అనేది ముందున్నంత కోపం ఇప్పుడు లేదు. ఎందుకు అని అంటే వాళ్ళు ఏదైనా మెడిటేషన్ చేస్తూ ఉండొచ్చు, వాళ్ళు ధ్యానం చేస్తున్నారు కాబట్టి ఒక ప్రశాంతత అనేది వీళ్ళల్లో ఉంది. కొంతమంది సిచ్యువేషన్లో ఒక ప్రశాంతత అయితే ఇక్కడ కనిపిస్తుంది. సో ఇలా ప్రశాంతంగా ఉన్నప్పుడే మీ జ్ఞాపకాలు మిమ్మల్ని ఏదైతే బాధ పెట్టారో ఇక్కడ మీరు గుర్తుకు రావడము,
మీరు చూపించిన ప్రేమ ఏదైతే ఉందో అది గుర్తుకు చేసుకోవడము, మిమ్మల్ని నెగ్లెక్ట్ చేశాను, నా స్వార్థం తోటి ఇక్కడ మిమ్మల్ని దూరం చేసుకున్నాను, మీరు ఇస్తున్న ప్రేమని నేను గమనించలేదు, ఎంతసేపు తన తన సిచ్యువేషన్లోనే తను ఉండడం కానీ, లేకపోతే ఇక్కడ నా ఇష్టమే నా ఇష్టం నా రాజ్యము అన్నట్లు ఇక్కడ మీ వ్యక్తి మీ పట్ల రూడ్గా ఉన్నారన్నమాట. సో ఫస్ట్లో ఏదైతే ఎంత హ్యాపీగా ఉన్నారో అది మిస్ అవుతున్న ఫీలింగ్ అయితే ఇప్పుడు మీ పర్సన్కి అయితే ఉంది. సో అదైతే కోరుకుంటున్నారు. అండ్ ఇక్కడ ఏంటి అంటే, ఇక్కడ మీరు వాళ్ళ లైఫ్లో ఉన్నప్పుడు ఒక వెలుగు అనేది ఉండేదంట. అంటే ఈ సూర్యకాంతి ఎలా ఉండేదో, ఈ ఎంత వెలుగైతే ప్రకాశిస్తుందో లైఫ్లో, తన లైఫ్లో మీరున్నప్పుడు అంత వెలుగైతే వీళ్ళు చూసారు, అంత సక్సెస్ని అయితే వీళ్ళు పొందారు. అండ్ చుట్టూ ఉన్న వాళ్ళతోటి కూడా ప్రశంసలు అయితే వీళ్ళు పొందారన్నమాట. సో అలాంటిది నేను ఇప్పుడు మిస్ అవుతున్నాను. అలాంటి మీరు నా లైఫ్లో ఉన్నప్పుడు ఎంత హ్యాపీగా ఉండేది అన్నట్లు ఇప్పుడు ఈ వ్యక్తి మిమ్మల్ని మిస్ అవుతున్న ఫీలింగ్ అయితే ఉంది. మీతో కమ్యూనికేషన్ కావాలి అనేది అయితే కొంతమంది కోరుకుంటున్నారు. ఆ హ్యాపీ జీవితం కావాలి అనేది అయితే కోరుకుంటున్నారు. ఎందుకు అంటే ఇక్కడ మనకి బాటమ్ ఆఫ్ ద డే 2 ఆఫ్ కప్స్, ఇద్దరి మధ్య డీప్ లెవెల్లో ఫీలింగ్స్ ఉండడం, ఇది యాదృచ్ఛికంగా మిమ్మల్ని డివైనే కలిపిందన్నమాట. సో డివైన్ కలిపిన బంధం ఇది. సో మీరు మళ్ళా కలుసుకోవడం అయితే జరుగుతుంది ఖచ్చితంగా. మీతో రీయూనియన్ అయితే వీళ్ళు కోరుకుంటున్నారు, కమ్యూనికేషన్ కావాలని కోరుకుంటున్నారు, హ్యాపీగా ఉండాలని కోరుకుంటున్నారు. అంటే తానేదైతే కోల్పోయారో జీవితంలో మిమ్మల్ని కోల్పోయానన్న బాధ అయితే ఈ వ్యక్తికి అయితే ఉంది. ఆ లైఫ్ కావాలి అనుకుంటున్నారు, మళ్ళీ ఆ సక్సెస్ని అయితే వీళ్ళు చూడాలి అనేది అయితే అనుకుంటున్నారు. అండ్ ఇక్కడ మ్యారేజ్ కాకపోతే కొంతమంది మ్యారేజ్ చేసుకోవాలి అనుకుంటున్నారు. అండ్ మ్యారేజ్ అయిన కపుల్స్ ఎవరైతే ఉన్నారో, విడిపోయిన వాళ్ళు మీతోటి కమ్యూనికేషన్ చెయ్యాలి అనుకుంటున్నారు. మళ్ళీ జీవితం ఇక్కడ మీది లవ్ మ్యారేజ్ అయినా ఉండొచ్చు, లేదు అరేంజ్ మ్యారేడ్ అయినా కానీ ఇక్కడ మీ మధ్య ఒక సపరేషన్ అయితే ఏర్పడింది. ఇది ఎక్స్ట్రా మ్యారిటైల్ అయినా కానీ ఇక్కడ మీకంటూ కమిట్మెంట్ ఇస్తానని చెప్పి ఈ వ్యక్తి మళ్ళీ మ్యారేజ్ చేసుకొని కూడా ఉండిండొచ్చు. సో ఈ వ్యక్తి మిమ్మల్ని కాదనుకొని ఇక్కడ వెళ్ళిన వ్యక్తి కూడా ఈ వ్యక్తి బాధపడుతున్నారు అనేది అయితే కనిపిస్తుంది. అండ్ చాలా ఎమోషనల్ అవుతున్నారు. మీరంత ప్రేమ అయితే చూపించారన్నమాట వీళ్ళకి. హార్ట్ఫుల్గా ప్రేమనైతే మీరు పంచారు. సో ఆ ప్రేమనైతే ఈ వ్యక్తి గుర్తు చేసుకుంటున్నారు. మళ్ళీ ఆ జీవితం అయితే కావాలి, ఆ హ్యాపీనెస్ అయితే నాకు కావాలి అనేది అయితే ఈ వ్యక్తి కోరుకోవడం అయితే జరుగుతుంది. నేను ఆ లైఫ్ మళ్ళా కావాలి అనేది అయితే ఈ వ్యక్తి కోరుకుంటున్నారన్నమాట. సో మిమ్మల్ని మిస్ అవుతున్న ఫీలింగ్ ఉందా అంటే ఖచ్చితంగా ఉంది. చాలా బాధ అయితే కనిపిస్తుంది. సో ఎమోషనల్ అవుతున్నారు అనేది అయితే చెప్పచ్చు. అండ్ యాక్షన్ తీసుకుంటారా అనేది అయితే చూద్దాం. యాక్షన్ తీసుకోవాలి, మాట్లాడాలి అనేది అయితే మనకైతే వచ్చింది. కానీ పరిస్థితులు సరిలేక ఒక స్ట్రక్ ఎనర్జీలో ఉంటున్నారు, టైం తీసుకుంటున్నారు అనేది కూడా మనకు రీడింగ్లో వచ్చింది. ఒక్క నిమిషం. వీళ్ళు యాక్షన్ తీసుకుంటారా, మీతోటి రీయూనియన్ చేస్తారా అనేది అయితే చూద్దాం. ప్లీజ్ యూనివర్స్, చూసే మా వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళ మనసులో ఉన్న వ్యక్తితోటి వీళ్ళకి రీయూనియన్ అవుతుందా, వీళ్ళ మనసులో ఉన్న వ్యక్తి బాధపడుతున్న వ్యక్తి వీళ్ళతోటి రీయూనియన్ చేస్తారా, వీళ్ళతోటి ఎవరైతే వీళ్ళు ఎదురు చూస్తున్న పర్సన్, వీళ్ళ మనసులో ఉన్న పర్సన్, వీళ్ళని దూరం చేసుకున్న పర్సన్, ప్రజెంట్ బాధపడుతున్న పర్సన్ వీళ్ళతో రీయూనియన్ చేస్తారా చూపించండి. వీళ్ళతోటి రీయూనియన్ చేస్తారా? ప్లీజ్ యూనివర్స్, ప్లీజ్ డివైన్ మాస్టర్, ప్లీజ్ స్పిరిట్ అండ్ ఏంజెల్స్, థ్యాంక్ యూ, గ్రాటిట్యూడ్. ప్లీజ్ యాక్యురేటివ్ రీడింగ్ అయితే ఇవ్వండి. చూసే మా వ్యూవర్స్కి వీళ్ళ మనసులో ఉన్న పర్సన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి రీయూనియన్ అవుతుందా చూపించండి.
Magician. Seven of Wands. Two of Cups. అయితే వీళ్ళు రీయూనియన్ చెయ్యాలి అనుకుంటున్నారు, కానీ వీళ్ళ చేతిలోనే ఉందన్నమాట. థర్డ్ పార్టీ మాటలతోటి ఇక్కడ మిమ్మల్ని ఏదైతే బాధ పెట్టారో, మీకు హార్ట్ బ్రేక్ సిచ్యువేషన్ అయితే ఇచ్చారో, సో వీళ్ళు అందులో నుంచి ఇంకా బయట పడలేకపోతున్నారన్నమాట. ఇక్కడ మీరు కావాలి అనేది అయితే వీళ్ళకి అనిపిస్తుంది, కానీ ఒక స్ట్రక్ ఎనర్జీలో ఉంటున్నారన్నమాట. ఈ స్ట్రక్ ఎనర్జీ ఏంటి అని అంటే థర్డ్ పార్టీ మాటలతోటి అయినా, లేకపోతే ఇక్కడ మిమ్మల్ని బాధ పెట్టాను అన్న భావనతోటి అయినా ఈ వ్యక్తి ఒక హ్యాంగ్డ్ మ్యాన్ పొజిషన్, ఒక స్ట్రక్ పొజిషన్లో అయితే ఉన్నారు. కానీ పరిస్థితుల్ని వేరే కోణం నుండి చూడాలి, ఆలోచించాలి. అంటే ఈ సిచ్యువేషన్ ఏదైతే మీ లైఫ్ ఏదైతే థర్డ్ పార్టీ వల్ల ఒక స్ట్రక్ పొజిషన్లో పెట్టారో, ఒక ప్లానింగ్ అనేది జరుగుతుందన్నమాట వీళ్ళు. సో వేరే కోణంలో ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కొని, ఎలాంటి ఛాలెంజెస్నైనా ఎదుర్కొని ఇక్కడ మిమ్మల్ని మీ నెంబర్ బ్లాక్ చేసి ఉండొచ్చు. మిమ్మల్ని దూరం చేసుకున్న వ్యక్తి ఎవరైతే ఉన్నారో, మీతో మాట్లాడకుండా మీ నెంబర్ బ్లాక్లో పెట్టిన వ్యక్తి ఎవరైతే ఉన్నారో, వేరే కోణంలో పరిస్థితిని చేంజ్ తీసుకురావాలనేది అయితే వీళ్ళు ఆలోచిస్తున్నారన్నమాట. వీళ్ళు ఒక ప్లానింగ్ జరుగుతుంది. ఇక్కడ చూడడానికి మీకు వాళ్ళు మాట్లాడట్లేదు, కామ్గా ఉంటున్నారు అని మీరు కూడా అనుకోవచ్చు. కానీ మీరు ఇక్కడ ఎంత ఫోర్స్ చేస్తున్నా వీళ్ళు, ఈ వ్యక్తులు ఏంటి అంటే వాళ్ళు కామ్గానే ఉంటారు, కానీ వాళ్ళ మైండ్లో తిరిగేది తిరుగుతూ ఉంటుంది అన్నమాట. వాళ్ళ ఆలోచనలు అలా ఉంటాయి. ఎందుకు అని అంటే తెలివితేటలు బాగానే ఉంటాయి, మీరు చెప్పేది అన్నీ అర్థమవుతూనే ఉంటాయి, కానీ ఒక ప్రశాంతంగానే కనిపిస్తారన్నమాట ఈ వ్యక్తి ఎవరైతే ఉన్నారో, మీ మనసులో ఉన్న వ్యక్తి. సో వీళ్ళ పరిస్థితిని వేరే కోణం నుండి ఆలోచించాలి, ఆలోచించి ఎలాంటి ఛాలెంజెస్నైనా ఎదుర్కోవాలి. ఛాలెంజెస్ని ఎదుర్కొని ఇక్కడ మీతో కమ్యూనికేషన్ చెయ్యాలి. ఎందుకు అని అంటే చూసారా, మనకు ఇంతకుముందు కార్డ్స్ స్ప్రెడ్లోను 2 of Cups అయితే వచ్చింది. ఎందుకు అంటే ఇద్దరి మధ్య అంత ప్రేమ, అంత బాండింగ్ అయితే ఉంది. సో సోల్మేట్ బంధం ఇది, మీది సోల్మేట్ బంధం అన్నమాట. సో డివైనే మిమ్మల్ని కలిపింది. సో ఈ బంధము దూరంగా ఉన్నప్పటికీ సో ఇక్కడ మళ్ళా ఒక యాక్షన్ అయితే తీసుకోవాలని వీళ్ళు ఉంది. ద మెజిషియన్ ఏంటి అంటే ఒక ప్లానింగ్ అయితే చేస్తున్నారు. తను అనుకుంటే ఏదైనా సాధించగలరు. చూడ్డానికి కామ్గా ఉన్నా కానీ పరిస్థితి వేరే కోణంలో ఆలోచిస్తున్నారన్నమాట. అంటే మీకు అర్థమవుతుందో లేదో, వేరే కోణం అంటే ఎలా చేస్తే ఈ రిలేషన్ ముందుకెళ్తుంది, ఎలా ప్లాన్ వేస్తే ఈ రిలేషన్షిప్ ముందుకు తీసుకెళ్ళచ్చు, నేను ఎలాంటి ఛాలెంజెస్ని నేను ఎదుర్కొని ఈ రిలేషన్షిప్ ముందుకు తీసుకెళ్ళగలను, నా ముందున్న సిచ్యువేషన్స్ ఏవైతే ఉన్నాయో సో వాటన్నిటినీ కూడా నేను ఎదుర్కొని సామరస్యంగా ఎదుర్కొని నేను ముందుకెళ్ళాలి అన్నట్లు ఈ వ్యక్తి ఆలోచిస్తున్నారన్నమాట. ఎందుకు అని అంటే ఇక్కడ మీరు బాధపడితే వాళ్ళు బాధపడడం కానీ, వాళ్ళు ఏదైనా బాధపడుతూ ఉంటే ఇక్కడ మీరు బాధపడడం కానీ, వాళ్ళు ఏదైనా మిమ్మల్ని తలుచుకుంటూ ఉంటే ఇక్కడ మీకు వాళ్ళ జ్ఞాపకాలు గుర్తుకు రావడం కానీ, ఇక్కడ మీరు తలుచుకుంటూ ఉన్నప్పుడు వాళ్ళకి జ్ఞాపకాలు రావడం కానీ అయితే జరుగుతుంది మీ రిలేషన్షిప్లో. సో వీళ్ళైతే ఖచ్చితంగా మీతోటి రీయూనియన్ అయితే చేస్తారు. ఒక టైం తీసుకునైనా రీయూనియన్ చేయాలి అనుకుంటున్నారు. కొంతమందికి 2 days అయినా, 2 weeks అయినా, 2 months అయినా చూపిస్తుంది. ఓకేనండి, ఇది వాళ్ళ రీడింగ్. ఈ రీడింగ్ మీకు ఎంతవరకు రిజనేట్ అయింది అనేది కూడా నాతో తప్పకుండా షేర్ చేసుకోండి. ఓకేనా? అండ్ మీ కామెంట్స్ అయితే తెలియచేయండి అండ్ లైక్ చేయండి. అండ్ ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తూ ఉన్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా అండి? ఇక ఏదైనా మీకు ఇంకా ఏదైనా తెలుసుకోవాలి అనుకుంటే పర్సనల్ రీడింగ్ అనేది మీరు తీసుకోవచ్చు. స్క్రీన్ పైన నెంబర్ ఇస్తాను. పర్సనల్ రీడింగ్ అనేది పేమెంట్ రీడింగ్ అండి. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్ అండి. బాయ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.